నా స్టైల్‌లో తోటకూర పప్పు చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అయితే ముందుగా పప్పుని కడిగి పెట్టుకోండి. తర్వాత దాంట్లో వాటరేసుకొని, తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు ఒక 3 టమాటాలు తీసుకున్నాను. చిన్న సైజువి 3 టమాటాలు తీసుకున్నాను. తర్వాత దాంట్లో తోటకూర, పసుపు, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోండి. ఆయిల్ ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడాని కోసం ఆయిల్ ఏసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేయండి. 3, 4 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి ఇప్పుడు ముందుగా కారం వేయలేదు. నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకొని పక్కన చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. అది కూడా ఏసేసి పప్పు వేడిగా ఉంటుంది కదా! అది దీనిపైన పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత పప్పు గుత్తి తీసుకొని అటు ఇటు మెత్తగా మెదపండి. కొంచెం మంచిగా మెత్తగా మెదిపిన తర్వాత కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకోండి. అది బాగా మగ్గి మంచిగా ఉడుకుతుంది. ఉడికాక ఇప్పుడు ఇంకో పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిలు, జీలకర్ర, తాలింపు దినుసులన్నీ యేసుకొని వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఇక్కడ పక్కన మరుగుతున్న పప్పును తీసుకొని దాంట్లో వేసేసేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. దీంట్లో ఒక టిప్ ఏందంటే లైట్‌గా కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేయండి. చాలా బావుంటుంది టేస్ట్. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మీ స్టైల్‌లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది.